నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన యోగామృతం కార్యక్రమంలో మియాపూర్లో ఉన్న రిషి యోగా అండ్ ఏరోబిక్ సెంటర్లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ రజనీ గారు ఉన్నారు. సో రజనీ గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకేం తెలియజేస్తారో తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు. నమస్కారం అండి. రజనీ గారు, ఈరోజు యోగామృతం కార్యక్రమంలో మా సకులకు యోగాకు సంబంధించి ఏం నేర్పించబోతున్నారు? ఈరోజు మనం చూడబోయేది వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అండి. అదేంటంటే ఫుట్ కింద అంటే లెగ్స్ యాంకిల్ వరకే వచ్చే ప్రాబ్లమ్. వాళ్ళకి ఏంటంటే స్వెల్లింగ్ వస్తుంది, పెయిన్ వస్తుంది, నడవడానికి ప్రాబ్లం అవుతుంది. అది మెల్లమెల్లగా కొంచెం లెగ్స్ పై వరకు కూడా వస్తుంది, ఈ వరకు రావచ్చు, తర్వాత సివియర్ ప్రాబ్లం అయితే. అలా కాకుండా మనం ముందే ఐడెంటిఫై చేసుకొని యోగా అలాంటివి కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి చేసుకున్నారనుకోండి కొంచెం తగ్గే అవకాశం ఉంది. సో మరి ఈరోజు స్పెషల్గా పర్టికులర్గా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళ కోసం ఆసనాలు నేర్పిస్తున్నారు. ఫైన్. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. అంటే ఎన్ని ఆసనాలు ఉంటాయండి? ముందుగా వార్మప్స్ ఉంటాయి, 2-3 వార్మప్స్ చేసిన తర్వాత ఆసనాస్ ఉంటాయి. ఓకే. ఒక 2 ఆసనాస్ చూద్దాం ఇవాళ. సో వార్మప్స్ చేసిన తర్వాత 2 ఆసనాలు చేయాలంటున్నారు కదండి. ఏంటి ఆసనాలు? ఉత్తాన పదాసన, సింగిల్ లెగ్, బోత్ లెగ్స్. తర్వాత సేతుబంధాసన ఉంటుంది. ఆ సేతుబంధాసనలో మనం నార్మల్ సేతుబంధాసన కాకుండా లెగ్స్ పైకి స్ట్రెచ్ చేసుకుని చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఈ పెయిన్కి సంబంధించిన రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ వార్మప్ స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే. ముందుగా వార్మప్స్ చూద్దాం. 2 కాళ్ళు చాప్ పెట్టుకొని ముందుగా యాంకిల్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. దీనికి యాంకిల్ స్ట్రెచ్చింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనం యాంకిల్ స్ట్రెచ్చింగ్ ఒక 10-20 చేసుకున్న తర్వాత యాంకిల్ రొటేషన్. ఇది క్లాక్ వైజ్ రొటేషన్, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. బాడీ స్ట్రైట్గా పెట్టుకోవాలి, యాంకిల్ వరకే రొటేట్ చేసుకోవాలి మనం. ఇది అయిపోయిన తర్వాత లెగ్స్ వైడ్ పెట్టుకొని ఆల్టర్నేట్ రొటేషన్, సింగిల్ లెగ్స్ అన్నమాట. తర్వాత యాంటీ క్లాక్. తర్వాత 2 కాళ్ళు దగ్గరకు పెట్టుకొని ఓన్లీ కాలి వేళ్ళు వంచుకోవాలి. తర్వాత మళ్ళీ రిలాక్సింగ్ పొజిషన్, మళ్ళీ వంచుకోవాలి. తర్వాత మళ్ళీ లెగ్ బెండ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా వేళ్ల మీద ప్రెషర్ పడేలాగా పెట్టుకోవాలి మనం. నెమ్మదిగా కాలు చాపుకొని అదేవిధంగా 2వ కాలు ఇలా ఒక 10 సార్లు వరకు చేసుకోవచ్చు. మళ్ళీ కాలు మార్చుకొని 2వ కాలు, తర్వాత 2 కాళ్ళు. వేళ్ళ మీద ప్రెషర్ పడాలి మెయిన్. గాలి పీలుస్తూ 2 కాళ్ళు చాపుకొని మళ్ళీ గాలి వదిలేస్తూ 2 కాళ్ళు దగ్గరికి ఇలా చేసుకున్నప్పుడు మనకి స్టమక్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో వార్మప్స్ చెప్పారు కదండి. ఇప్పుడు ఫస్ట్ ఆసన ఏం చేయబోతున్నాం మనం రెండిట్లో? ముందుగా మనం ఉత్తాన పదాసన చూద్దాం. ఇది శవాసన అంటే పడుకొని చేసే ఆసన అండి. ఓకే. సో ఈ ఆసన ఎవరైనా చేయొచ్చా అండి? చేస్తే ఎంతసేపు చేయాలి? ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఈ ఆసన చేయకుండా ఉండటం బెస్ట్ అండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఇది వెయిట్ లాస్ కూడా ఉంటుంది కాబట్టి అందరూ చేస్తే చాలా బాగుంటుంది. చేయకూడదు అనేది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆసన కొంచెం ప్రాక్టీస్ యోగా టచ్ ఉన్న వాళ్ళు అనుకోండి కొంచెం ఎక్కువ టైం ఎంతసేపు స్టే చేస్తే అంత బెనిఫిట్. ఓకే ఫైన్. సో ఏ టైంలో అయినా చేయొచ్చు? ఏ టైంలో అయినా చేయొచ్చు అండి. ఓకే ఫైన్. సో మరి ఉత్తాన పాదాసనం ఎలా ఉంటుందో చూపిస్తారా? ఓకే. ఓకే. ముందుగా మనం శవాసనంలోకి రావాలి. శవాసనాన్ని ఎడం చేతి వైపుగా తిరిగి తర్వాత శవాసనంలోకి రావాలి. ఇప్పుడు మన శరీరాన్ని ప్రశాంతంగా పెట్టుకొని రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. 2 కాళ్ళు దగ్గరికి, 2 చేతులు మన శరీరానికి దగ్గరగా పెట్టుకొని ఇప్పుడు ఏకపాద ఉత్తానాసన. గాలి పీలుస్తూ కాలు పైకి లేపుకోవాలి. ఇక్కడ మనం వేళ్ళని బాగా సాగదీసుకొని పెట్టుకోవాలి. అలాగే కింద ఉన్న కాలు కూడా వేళ్ళని బాగా సాగదీసుకున్నట్లయితే ఆ వేళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. మనం బాగా గమనించుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది మన శరీర భాగాల్లో. తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ కాలు కిందకు దించుకోవాలి. ఇదే ఆసనాన్ని మరొక కాలుతో చూద్దాం. గాలి పీలుస్తూ కాలు పైకి లేపుకున్న తర్వాత వేళ్ళని బాగా సాగదీసుకోవాలి. అలాగే కింద ఉన్న కాలు కూడా వేళ్ళని బాగా సాగదీసి పెట్టుకోవాలి. నెమ్మదిగా గాలి వదిలేస్తూ కాళ్ళని కిందకు దించుకోవాలి. ఇదే ఆసనాన్ని 2 కాళ్ళతో మనం ట్రై చేసి చూద్దాం ఒకసారి. 2 చేతులు దగ్గరకు పెట్టుకొని గాలి పీలుస్తూ జాగ్రత్తగా 2 కాళ్ళు పైకి లేపుకొని 90 degrees వచ్చిన తర్వాత వేళ్ళని బాగా పైకి లేపుకోవాలి. గాలి పీలుస్తూ వదిలేస్తూ మనం ఎంతగా సాగదీసుకుంటే మన వేళ్ల మీద అంత ప్రెషర్ పడి బ్లడ్ సర్క్యులేషన్ మన కాలి వేళ్ల చివరి వరకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఈ ఆసన. తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ కాళ్ళు నెమ్మదిగా కిందకు దించుకోవాలి. 2 కాళ్ళు కొంచెం దూరం పెట్టుకొని
విశ్రాంత స్థితిలో ఒక 5-10 సెకండ్ల వరకు గడిపిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. సో రజనీ గారు ఉత్తాన పాదాసనం చూపించారు. ఇప్పుడు నెక్స్ట్ ఆసనాలకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఆసనం ఏం చెప్పారు? సేతుబంధాసన. సేతుబంధాసనం. సో అది కూడా ఏకపాద సేతుబంధాసన, ద్విపాద సేతుబంధాసన ఉంటుంది. దీంట్లో కూడా లెగ్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. అప్పుడు నర్వ్స్ స్ట్రెచ్ అవడం వల్ల వాటర్ ఫామ్ అయిందంతా క్యూర్ అవుతుంది. ఓకే. దాంతోపాటుగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అందుతుంది. కాళ్ళ వరకు వేళ్ల వరకు అందడం వల్ల చాలా బాగుంటుంది. దీంట్లో చేయకూడని వాళ్ళంటూ హ్యాండ్స్ ఏమైనా ఫ్రాక్చర్ అయినాయి అనుకోండి, వాళ్ళు చేయకూడదు. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చేయకూడదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. సో మరి ఈ సేతుబంధాసనం ఎలా ఉంటుందో చూపిస్తారా రజనీ గారు? ఓకేనండి. ఇప్పుడు మనం చేయబోయే ఆసన సేతుబంధాసన. నెమ్మదిగా 2 కాళ్ళను సాగదీసుకొని పెట్టుకొని ముందు వైపుకి, తర్వాత 2 అరచేతుల్ని మన వెనక వైపు వ్యతిరేక దిశలో తిప్పి పెట్టుకోవాలి. తర్వాత మన శరీర భాగాలు నిటారుగా పెట్టుకొని గాలి పీలుస్తూ మన శరీరాన్ని పైకి లేపుకోవాలి. అలాగే తలని వెనక్కి దించి పెట్టుకొని నెమ్మదిగా గాలి పీలుస్తూ కాలుని పైకి లేపుకొని కాలి వేళ్ళని బాగా సాగదీసుకోవాలి. తర్వాత గాలి వదిలేస్తూ కాలు కిందకు దించుకొని ఇదే ఆసనాన్ని మరొక కాలుతో కూడా చేసుకోవాలి. గాలి పీలుస్తూ కాలు పైకి లేపుకోవాలి. గాలి వదిలేస్తూ కిందకు దించుకోవాలి. ఇప్పుడు 2 కాళ్ళని బాగా సాగదీసుకొని శరీరాన్ని ఇంకా పైకి లేపుకొని 2 కాలి వేళ్ళు నేలకు టచ్ అయ్యేలాగా చేసుకోవాలి. నెమ్మదిగా గాలి వదిలేస్తూ శరీర భాగాలను కిందకు దించుకొని 2 చేతుల్ని ముందుకు తెచ్చుకొని థైస్ మీద పెట్టుకొని రిలాక్స్డ్గా ఒక 5 సెకండ్ల వరకు కళ్ళు మూసుకొని ఈ స్థితిలో గడిపినట్లయితే శరీరం అంతా రిలాక్స్ అవుతుంది. ప్రశాంతి గారు, ఆసనస్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? యా, బాగుందండి. మీరు అన్నట్టుగానే మనకి ఎక్కడెక్కడ దాని ఎఫెక్ట్ అనేది పడుతున్న ఆసనం చేస్తుంటే అనేది తెలుస్తుంది. అండ్ చక్కగా ఇది అంటే ప్రాబ్లం మనకి వాపు ఉండడమే కాకుండా కాళ్ళలో వాపు తగ్గించడం, నీళ్లు తగ్గించడమే కాకుండా వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడే ఆసనం ఇది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఈ రోజు మా సకలకి ఇలాంటి 2 ఆసనాలు నేర్పించారు. దాంతోపాటు వార్మప్స్ ఇంపార్టెంట్ అంటారు. సో ఫస్ట్ వార్మప్స్ చేసిన తర్వాత ఈ 2 ఆసనాలు చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వార్మప్స్ చేసినట్టయితే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, ఇంకొంచెం మజిల్ పట్టేయకుండా ఇలా రిలాక్స్డ్గా చేయగలుగుతారు. వార్మప్స్ చేయలేదనుకోండి ఆసనాస్ రిలాక్స్డ్గా చేయలేరు. అందుకని వాళ్ళకి రిజల్ట్ వస్తుందో రాదో కూడా తెలియదు అనమాట. సో కంపల్సరీ వార్మప్స్ అంటే మన బాడీ ఫస్ట్ ఫ్రీగా చేసుకుంటే ఆసనాలు చేయడానికి మన బాడీ రెడీ అవుతుంది. ఓకే. సో ఈరోజు మా సకులకి చక్కటి ఆసనాలు నేర్పించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.